కర్నాల మైసమ్మ కాలనీ. ఈ కాలనీలో కూడా ముగ్గులు మహిళలు మరి వేస్తున్నారు. ఎప్పుడు ప్రతి సంవత్సరం ఐద్వ ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీ అనేది ఖచ్చితంగా నిర్వహించడం జరుగుతుంది. వీళ్ళకు బహుమతులు కూడా సంక్రాంతి రోజు ఇవ్వడం జరుగుతుంది. ఇలా ముగ్గు వేసి వాళ్ళ పేర్లు కూడా రాసుకుంటారు. ఈ విధంగా ఇది ఒక్కొక్క కాలనీలో ఉన్న వాళ్ళ సీసీ రోడ్లకు మీద మామూలుగా ఇక్కడ పోటీలు నిర్వహిస్తుంటారు. తర్వాత వాళ్ళు వాళ్ళ పేరు రాసుకొని ఆ ముగ్గు వేసి పేరు రాసుకోవాలి. తర్వాత జడ్జిలు వచ్చేసి న్యాయ నిర్ణేతలు వచ్చి మరి ఎవరికి ఫస్ట్ సెకండ్ కన్సల్టేషను అలా కొన్ని బహుమతులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు మహిళలు అందరూ కూడా అక్కడ ముగ్గులు వేస్తున్నారు. బాగున్నా భువనగిరిలోనే పండుగ. అత్తమ్మ బాగున్నావా? ఓకే. ఇక్కడ చూడండి మహిళలందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ముగ్గుల పోటీలలో పార్టిసిపేట్ చేస్తుంటారు. ఏమో అన్నీ చూడొచ్చు. మహిళలంతా ముగ్గులు రంగులు వేయడం, ముగ్గులు అద్దడం. కాకుండా మేము చిన్నగా ఉన్నప్పుడు ప్రతి ఇంటికి ఒక పేపర్ ఇచ్చి ఆ పేపర్ మీద వాళ్ళు ముగ్గులు వేసిన తర్వాత బహుమతులను ప్రకటించేది, విజేతలను నిర్ణయించేది. ప్రస్తుతం అయితే ఇప్పుడు కాలనీలలో సీసీ రోడ్లు అయిన తర్వాత ఏ కాలనీలో ఆ కాలనీలో సీసీ రోడ్ల పైన వేయించి తర్వాత ఎవరు ఏ ముగ్గు బాగా ఉందో బహుమతులు ఇస్తుంటారు. ఇట్లా మహిళలందరూ కూడా ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముగ్గులు వేస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ. ఇంకా నడుస్తూనే ఉన్నట్టుంది ముగ్గులది ఇంకా. థ్యాంక్ యూ, వెల్కమ్. అదే అదే రాలే ఇక్కడ కాలనీలో ఈ కర్నాల మైసమ్మ కాలనీలో ముగ్గులు మహిళలందరూ కూడా వేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇలానే వేస్తుంటారు. తర్వాత ఇలాంటి పెద్ద మనుషులు వాళ్ళను చూస్తూ సంతోషంగా గడుపుతుంటారు.
చూడొచ్చు. చాలా అందమైన ముగ్గులు. మరి ఎంతో ఓపిక కావాలి. మహిళలు నడుము వంచి ఇలా మరి అనేక కలర్లను అద్ది వేయడం అనేది చాలా ఓపికతో వేస్తుంటారు. ప్రతి సంవత్సరం కూడా ఈ ముగ్గుల పోటీ నిర్వహిస్తుంటారు. సార్ మన బిడ్డలు రాలే, నేను అక్కడనే వచ్చిన. గత సంవత్సరం వరకు వచ్చింది. మిరియాల రమాదేవి అని అంతకుముందు అదే 4-5 టైమ్స్ అయితే ఇప్పటికైతే ఆమెకు బహుమతి అయితే రావడం జరిగింది. ఈ ముగ్గు కూడా చూడొచ్చు. అలా ముగ్గులు వేయడం అనేది అంత ఈజీ కూడా కాదు. మరి చాలా రంగులు అద్దాలి, ఓపిక ఉండాలి. తర్వాత వాటిని చాలా అందంగా వేయటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత క్రియేటివ్గా అంటే ఆ పండుగ వాతావరణం వచ్చేటట్టు, తర్వాత మిగతా అది చూడడానికి ఆకర్షణీయంగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. మరి అలాంటి మరి మహిళలకే ఎక్కువ ఓపిక ఉంటుంది కాబట్టి మరి వీళ్ళందరూ ఆ ఓపికతోటి ఇంత కష్టపడి పొద్దున్న నుంచి మధ్యాహ్నం మొదలుపెట్టి ఇప్పటికి ఇంకా వేస్తూనే ఉన్నారు. తర్వాత ఈ రంగులు, వివిధ రంగులు, మళ్ళీ దాని కాంబినేషన్ కూడా ముఖ్యం. ఏ రంగు ఎక్కడ వేయాలి అనేది కూడా ఇలా ముగ్గులలో మరి దిద్దుతున్నారు. ఇదంతా కూడా చూడవచ్చు. ఇది కాలనీ, ఇక్కడ ముగ్గులు. ఇది నేను ఒక్కనే వచ్చిన ఈ ముగ్గులు అనేది. అందమైన ముగ్గులు వేస్తున్నారు. బహుమతులు ఎప్పుడు తెచ్చుకుంటుంటారు వీళ్ళు. పడ్డది పడ్డది పడ్డది.
ఇది పొద్దుగాలనే బాగున్నారు శివమ్మ. నా కొడలు నాకు పెద్దనే ఉంటాయి మ్యాచ్గా అయ్యా